ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది మనకి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను చేపను కట్ చేశాను. పొట్ట భాగం కింద నుంచి కోసి చూడండి. ఈ విధంగా ప్రతి చేపకి మనం పట్టించేసుకోవాలి. బాగా పట్టించేసుకొని ఒక్కొక్క చేప పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగో బాండ్లు పెట్టుకున్నాము. నూనె వేడెక్కిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చేపలు తెచ్చాడు మా వారు, వాటిని శుభ్రం చేస్తాం ముందు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజైతే మనం చుక్కల గొరకలు అంటారు మా సైడ్, ఆ చేపలు తీసుకొచ్చాను. ఒక 1 వీక్ నుంచి మనం అయితే వీడియోలు పెట్టట్లేదు ఛానల్లో. కొన్ని మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఫస్ట్ నాకు వస్తే తర్వాత మా ఆవిడకి, తర్వాత పిల్లలకి, అట్లాగా మాకు కొంచెం ఇబ్బంది అయింది. అందువల్ల వీడియోస్ అయితే మనం చేయలేకపోయాము. ఇవాళ వీడియో చేద్దామని చెప్పి మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకొచ్చాను, చుక్కల గొరకలు. మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను శుభ్రం చేయాలి, మా నాన్నగారు కూడా లేరు, నేనే చేస్తాను. చూడండి ఏ విధంగా క్లీన్ చేసి ఫ్రై మనం చేద్దాము. కేరళ స్టైల్లో ఫ్రై చేద్దాము. కేరళ సైడ్ చేపలు బాగా ఫేమస్ అని చెప్పాడు షాప్ అతను. చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగ ఉంటాయో, టేస్ట్ ఏందో. మీరు కానీ ఇలాంటి చేపలు తినుంటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా వారు ఎలా తోముతున్నాడో చేపలు. ఫస్ట్ టైం నవ్వుతున్నాడు, మా తాతయ్య లేడు. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత చేపలు నేను తోముతున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి మా నాన్న తోమేటప్పుడు నేను కూడా తోమేది. ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది మనకి. చూడండి, బాగానే చల్లగానే వస్తుంది. మా నాన్నగారు లేరు ఇవాళ. చేపలు 200 తల్లి. ఏమని చెప్తా తల్లి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తెల్లగా తోముకోవాలి. మనం ఈ ఈకలో కట్ చేసేస్తాము. ఇవన్నీ కట్ చేస్తాము. ఈ చేపలు ఎడంగా పెట్టుకుందాం తోమినే వరకు. ఇంకంతే, అన్నీ ఇలాగే తోమేయడమేను. ఈ విధంగా తెల్లంగా తోముకోవాలి. కొన్ని అయితే తోమాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా వారు చేపలు కోసి చూపిస్తాడు మనకి ఏ విధంగా కోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను చేపను కట్ చేశాను. పొట్ట భాగం కింద నుంచి కోసి దీంట్లో ఉన్న పేగులన్నీ తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఈ విధంగా కట్ చేయాలని చెప్పాను. చూడండి, మా వైఫ్ కోసింది చేప. ఫ్రెండ్స్, మనము ఈ విధంగా రెడీ చేసుకున్న చేపల్ని నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇది నేనే కుక్ చేస్తున్నాను అనుకోబాకండి. ఇవాళ మా వైఫ్ నన్నే చేయమన్నారు ఈ ఫ్రై. సరే, ఫ్రై నేను ఇంతకుముందు మా వైఫ్ చేసినప్పుడు చూశాను కదా, ట్రై చేద్దామని చెప్పి నేనే చేస్తున్నాను. చూడండి, ఇదిగో చేపకైతే ఈ విధంగా 3 లేదా 4 ఘాట్లు పెట్టుకుంటున్నాను ఒక్కో చేపకి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కొంచెం నూనె ఇచ్చారు. ఇవి 3 కలిపేసేయాలంట. కారం ఇప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్. కారం ఇప్పుడు వేస్తే ఏమవుతుంది అంటే మనకి చేప అనేది మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా చేప అయితే మనం. ఫ్రెండ్స్, లొకేషన్ చేంజ్ చేసాము. అక్కడ లైటింగ్ లేదంట, మా వైఫ్ చెప్పారు. కెమెరామన్ మా వైఫే ఇప్పుడు, అందుకని లొకేషన్ చేంజ్ అయింది. వరండాలోకి వచ్చాము. చూడండి, ఈ విధంగా ప్రతి చేపకి మనం పట్టించేసుకోవాలి. బాగా పట్టించేసుకొని ఒక్కొక్క చేప పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్లో మీకు కారం కూడా యాడ్ చేసుకుంటాము. అంటే ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత మనం సెకండ్ టైం కారం అనేది యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అది కూడా మీకు అయితే చూపిస్తాను. మా ఊర్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఈ చేపలు మీకు కానీ ఎక్కడ దొరుకుతాయో తెలియకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇవి కొంచెం బెస్ట్ ప్రైస్లోనే వచ్చాయి. మీ ఏరియాలో ఈ చేపలు ఎంత కాస్ట్ ఉంటాయో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వీటి కాస్ట్ అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ చేపలు పులుసుకు కూడా బాగుంటాయంట. పులుసుకి అయితే మనం తోక కట్ చేసేయాలి. నేను ఫ్రై కానీ తోకతో పాటే వండించాను. మీరు అనుకోవద్దు ఎందుకు తోకతో పాటు పెడుతున్నాడో, తోక తింటాడా ఏందని అనుకోవద్దు మీరు. ఇది మొదట కోసిన చేప, ఇది లాస్ట్లో వచ్చింది. మా వైఫ్ కోసిన చేప మొదట్లో, ఇది లాస్ట్ వచ్చింది మసాజ్కి.
ఫ్రెండ్స్ మసాలా అయితే పట్టించేసాము చేపలకి నీట్గా. నెక్స్ట్ మనం ఫ్రై చేయడానికి వెళ్దాం రండి. ఇవాళ నా వంట మీకు. ఫ్రెండ్స్ ఇదిగో బాండ్లు పెట్టుకున్నాము. నూనె వేడెక్కిపోయింది. మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ ఇలా వేసుకుంటూ ఉండాలి. చేప వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి, లేదంటే మీకు గట్టిగా కలుపుకున్న తర్వాత రాదు. ఒకసారి కలుపుకున్నామంటే ఇంకా కలుపుకోను. ఫ్రెండ్స్ చూడండి, చేప ఈ విధంగా మనకైతే ఫ్రై అయిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి చేప ఇంకంతే. మనము ముందుగానే కారం యాడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, చూడండి మనం ఎంత డీప్గా అయినా సరే రోస్ట్ చేసుకోవచ్చు. ఎంత రోస్ట్ చేసినా చేప అయితే మాడిపోదు. మనం కారం వేసినప్పుడు ఈ విధంగా రోస్ట్ చేయడానికి వీలవదు, అది మాడిపోయినట్లుగా ఉంటుంది. అందుకని ఇలాగే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్లో కూడా మనం కారం అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఎక్స్ట్రా స్పైసీ కోసం అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డ్యూటీ అయితే మా వైఫ్ తీసుకున్నారు. నా బాధలు చూసి వల్ల కాదులే నేను చేస్తాలే అని చెప్పి అదే మిగతా అయితే తను చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, కొన్ని చేపలు అయితే వేపుడు చేసేసింది, పూర్తయిపోయాయి. ఈ విధంగా ఇంకా రెండు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మనం లాస్ట్లో గార్నిష్ చేయడానికి కారం, ఎండుమిరపకాయలు, ఉప్పు, తెల్లగడ్డ ఈ మూడు వేసి బాగా మా ఆవిడ దంచుకున్నారు. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇదండి లాస్ట్లో మనకి ఇదంతా ఫ్రై అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనం అయితే ఈ మసాలా వేసి దాన్ని కలిపేసుకోవాలి. అప్పుడైతే మనకి బాగుంటాయి ఫ్రై ముక్కలు. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఫ్రై అంతా తయారైపోయింది. చూడండి, రెండు చేపలు ఉన్నాయంట, చివర్లు అయ్యంట, అవి కూడా అయిపోతున్నాయి. ఇవాళ మా ఊర్లో మబ్బులేసింది, వర్షం వస్తే బాగుంటుంది. ఎండ అయితే అదిరిపోతుంది. మిరప్పొడి వేసి ఇదిగో ఈ విధంగా కలిపేసుకున్నాను నూనెలో. ఇప్పుడు మనం ఇందులోనే ఈ చేపలు వేసేసి ఈ విధంగా కారం అనేది పట్టించేస్తున్నాను చేపలకి. నేను స్టవ్ ఆఫ్ చేసి చేస్తున్నా పని. స్టవ్ ఏమి ఆన్ చేయలేదు. కొంచెంసేపు అట్ట వేపాను, ఆమెను ఆపేసాను. ఆమెను ఇలా విధంగా చేసేసుకున్నాను మిరప్పొడేసి. ఇప్పుడు ఈ విధంగా అన్నీ అలాగే చేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేయకూడదు, మళ్ళీ కారం మాడిపోద్ది, నల్లగైపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పుచారులోకి చేపల ఫ్రై. ఇప్పుడు పప్పుచారులోకి ఈ ఫ్రై ఎలాగుందో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కొంచెం పప్పుచారు వేసుకుందాం. చూడండి, మెత్తగా ఉడికింది. చేప ఫ్రై చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. పప్పుచారులోకి కాంబినేషన్ సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుసుకుందాం. బాయ్.